ఎత్తైన కొండలు, అందమైన లోయలు, జలపాతాలు, మంచు మేఘాలు, ఇలా ఒక్కటేమిటి, ఆంధ్ర ఊటీ అందాల అరకు లోయకి వెళ్లిన వాళ్లు ఎవరైనా అక్కడి ప్రకృతికి ప్రణామమనాల్సిందే. శీతాకాలం సీజన్లో అరకులోయ అందాలు చూసేద్దామా? పర్యాటకుల్ని పరవశింపచేస్తుంది. ముఖ్యంగా పచ్చని ప్రకృతి మధ్య కాసేపు సేద తీరాలని పర్యాటకులు అరకులోయకి క్యూ కడతారు. మరి అరకులోయకి వచ్చే వాళ్ళందరికీ కూడా ఈ ప్రకృతి వెల్కమ్ చెప్పడంతో పాటు ఇక్కడ గిరిజనుల సంస్కృతి సాంప్రదాయాలు, అలాగే అరకులో ప్రత్యేకమైన సెలయేర్ల జలపాతాలు, ఇవన్నీ కూడా ప్రత్యేకమైన అనుభూతిని ఇస్తాయి. అందుకని ఈ శీతాకాలపు అందాలని వీక్షించేందుకు విశాఖ అరకుకి పర్యాటకులు క్యూ కడుతున్నారు. మరి అరకు అందాలు ఎలా ఉంటున్నాయి నేను కూడా మీకు చూపించబోతున్నాను. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గో. విశాఖ జిల్లాలో ఎన్నెన్నో అద్భుతమైన లొకేషన్స్ ఉన్నాయి. వాటిలో దేశంలోనే కూలెస్ట్ ప్లేస్లకు ఏమాత్రం తగ్గని వన్నెతరగని అందాలున్నాయి. ఈ ప్రదేశాలు చూడాలంటే శీతాకాలం ఎంతో అనువైంది. అక్టోబర్ నుంచి జనవరి వరకు తూర్పు కనుమలు మంచు దుప్పటి కప్పేసుకుంటాయి. అరకు, లంబసింగి వంటి ప్రాంతాలు పొగమంచుతో కమ్మేసుకుంటాయి. అందుకే ఈ సీజన్లో పర్యాటకులు అరకు అందాలు చూడటానికి అక్కడికి క్యూ కడతారు. సముద్ర మట్టానికి 3600 అడుగుల ఎత్తులో ఉన్న హిల్ వ్యూలో మంచు అందాలు మనసుని మత్తెక్కిస్తాయి. ఇక పసుపు పచ్చని వాలిస పువ్వుల అందాలు వర్ణనాతీతం. ఇక్కడికి వచ్చే పర్యాటకులు వలీస పువ్వుల తోటల్లో విహరిస్తూ కెమెరాల్లో అందమైన అనుభూతులను బంధిస్తారు. అంతేకాదు, అరకులో కటికి, చాపరాయి జలపాతాలు, బొర్రా గుహలని చూసి మురిసి మైమరిచిపోతారు. ట్రిప్కి వెళ్ళి ఎంజాయ్ చేస్తుంటాం. మేము అలాగా వెహికల్స్ మీద వచ్చి ఇక్కడ ఎంజాయ్ చేస్తాం. ఇక్కడ ఉన్న క్లైమేట్ కండిషన్స్ ప్రతి ఇయర్ మేము మిస్ అవ్వకుండా ఇక్కడ ఎంజాయ్ చేయడానికి వస్తాం. అలాగే ఇక్కడ టూరిజం కూడా బాగా డెవలప్ అయింది. ప్రతి ఇయర్కి బాగా డెవలప్ అవుతూ వచ్చింది. ఇంకా ఇక్కడ ఫుడ్ ఫెసిలిటీస్ కానీ, వాష్రూమ్ ఫెసిలిటీస్ కానీ, స్టేయింగ్ ఫెసిలిటీస్ కానీ బాగా ఇంక్రీజ్ అయ్యాయి. అలాగే ఇక్కడ కల్చరల్గా ట్రైబల్ డ్యాన్సెస్, దింసా, వాళ్ళు ఈవినింగ్ టైంలో క్యాంప్ ఫైర్ చేసి దింసా డ్యాన్స్ వేస్తారు. అది చాలా ఎక్సైటింగ్గా ఉంటుంది. అలాగే వాళ్ళ కల్చరల్ ఫుడ్ కూడా చాలా బాగుంటుంది. మేము ప్రతి ఇయర్ కంపల్సరీ మిస్ అవ్వకుండా ఫ్రెండ్స్ అందరూ ఇక్కడ ట్రిప్ వస్తూ ఉంటాం. వేరే దగ్గరికి కూడా వెళ్తాం, కానీ ఇక్కడ ఎందుకో చాలా స్పెషల్గా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ న్యాచురల్గా ఫ్రెష్ ఎయిర్, ఫ్రెష్ బ్రీతింగ్, ఫ్రెష్గా అనిపిస్తుంది. ఇక్కడ క్లైమేట్ కండిషన్స్, ఇక్కడ మంచు చాలా లో. ఇక అరకులో ప్రకృతి అందాలు మాత్రమే కాదు, కమ్మటి రుచులు కూడా రమ్మని ఆహ్వానం పలుకుతాయి. బొంగులో చికెన్, అరకు కాఫీ ఇక్కడికి వచ్చిన వారు తప్పకుండా టేస్ట్ చేసి వెళ్తారు. మరోవైపు గిరిజన సంప్రదాయ నృత్యం థింసా కూడా ఇక్కడ ఎంతో ప్రత్యేకం. డప్పు వాయిద్యం చేసే శబ్దానికి లయబద్ధంగా అడుగులు వేస్తూ గిరిజనులు చేసే ఈ నృత్యాన్ని ఇక్కడికి వచ్చే పర్యాటకులు ఇంట్రెస్టింగ్ గా ఫీల్ అవుతారు. అరకులో పచ్చని ప్రకృతి మాత్రమే కాదు, ఎన్నో అద్భుతమైన రుచులు కూడా ఇక్కడికి వచ్చేవారికి ఆనందాన్ని ఇస్తాయి. ముఖ్యంగా గిరిజనుల సంప్రదాయ వంటకాలు, అలాగే కమ్మని కాఫీ రుచులు ఇక్కడ పర్యాటకులకి ప్రత్యేకమైన అనుభూతిని కలిగిస్తాయి. మరోవైపు అరకు, లంబసింగికి ఇప్పుడు ప్రయాణ మార్గాలు సుగమమవటంతో పాటు కాటేజ్, హోటల్స్ అందుబాటులోకి రావడంతో పర్యాటకుల సంఖ్య మరింత పెరిగింది. దీంతో స్థానికులకు ఉపాధి దొరుకుతుంది. ముఖ్యంగా అక్టోబర్ నుంచి జనవరి వరకు అక్కడ స్థానికులు పర్యాటక ఆదాయంపై ఆధారపడతారు. సీజన్ ప్రారంభం కాగానే ఇతర పనులు మానేసి పర్యాటకుల ద్వారా ఉపాధి పొందుతారు. అరకు లోయలో పచ్చని ప్రకృతి మాత్రమే కాదు, అందమైన బొర్రా గుహలు కూడా ఇక్కడికి వచ్చే పర్యాటకులకి చాలా ఎంజాయ్ చేస్తారు. మరి ఇక్కడికి వచ్చే వాళ్ళంతా కూడా ఒక అద్భుతమైన ఫీలింగ్ని వాళ్ళతో పాటు తీసుకొని వెళ్తారు. సో ఇక్కడ చాలామంది పర్యాటకులు ఉన్నారు, ఒకసారి వారితో మాట్లాడదాం. అసలు అరకు గురించి వాళ్ళు ఏమనుకుంటున్నారండి? హాయ్ అండి. ఆల్రెడీ అరకు బ్యూటిఫుల్ లొకేషన్స్లో మీరు ఉన్నారు, చూస్తున్నారు. సో అరకు అందాలు మీకు ఎలా అనిపిస్తుంది? అరకు అనేటప్పటికి మనకు తెలుసు కదా, బొర్రా కేవ్స్, కాఫీ ప్లాంట్స్, ఇంకా మనకి మంచి మంచి వ్యూస్, వాటర్ ఫాల్స్, కటిక వాటర్ ఫాల్స్, ఇంకా బ్యాంబూ చికెన్ ఒకటి. సో ఇవన్నీ కూడా మేము ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ చేసాం ఇవన్నీ కూడా. సో ప్రతిదీ కూడా ఒక మంచి మెమరీ అవుతుంది. ఇక్కడికి మేము ఉంటున్నాం కాబట్టి ఇక్కడ మేము చూసాం, చాలాసార్లు చూసాం. సో బెస్ట్ ప్లేస్ మనకి ఇటు సైడు వైజాగ్ దాటిన తర్వాత మంచి ప్లేస్ ఏదైనా ఉంది అంటే మనకి అరకు ఓన్లీ. సో
బట్ పర్టికులర్గా వింటర్లో వస్తే మాత్రం మంచి మంచి వ్యూస్ అయితే మంచి ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. మేము ఎవ్రీ ఇయర్ మ్యాక్సిమం వస్తున్నాము, ఈ ఇయర్ కూడా వచ్చాము. సో ప్రతి మూమెంట్ని కూడా మా మొబైల్స్లో అన్నిట్లో క్యాప్చర్ చేసుకుని ఆ మెమరీస్ అన్నీ మేము రివైండ్ చేసుకుంటాం ఇయర్ అంతా కూడా. నెక్స్ట్ ఇయర్ ఎలా ప్లాన్ చేయాలి, ఇంకేమి కొత్త ప్లేసులు ఇక్కడ మేము ఫైండ్ చేయాలని సెర్చ్ చేస్తూ ఉంటాం కూడా. సో మాలాగే అందరూ కూడా వచ్చి చూస్తే మంచి ఎక్స్పీరియన్స్ అవుతుంది ఈ వ్యూస్ అన్నీ కూడా. దెన్ అరకు అనగానే ఇప్పుడు మీ ఫ్రెండ్ చెప్పారు కాసేపటి క్రితం అసలు బ్యూటిఫుల్ లొకేషన్స్, అలాగే ఇక్కడ వలస పూలు, ఆ పూల చెట్ల మధ్యన, రెండోది ఏంటంటే బుర్రా కేవ్స్, ఇట్లా ఏదైనా కూడా ఊటీ కొడైకెనాల్ ఇట్లా కొన్ని సమ్ ప్లేసెస్ మనం వాటి కోసం డెస్టినేషన్స్కి వెళ్ళే కన్నా కూడా తక్కువ బడ్జెట్లో అరకు వచ్చి ఎంజాయ్ చేయొచ్చు అని ఇప్పుడు మీరు అంతా చెప్తున్నారు. సో ఎలా ఉంది ఇక్కడ క్లైమేట్ కానీ ఇది కానీ ఎలా ఎంజాయ్ చేస్తారు? యాక్చువల్లీ మేము మ్యారేజ్ కొత్తలో కోయంబత్తూరు వెళ్ళాము. సో దానికన్నా నాకు అరకు మనకి లో బడ్జెట్ అండ్ ఎవ్రీథింగ్ మనకి ఇక్కడ అన్నీ దొరుకుతాయి. నాకు తెలిసి మేము ఇప్పుడు 20 years అయింది మేము ఫ్రెండ్స్ కలిసి డిగ్రీలో ఫ్రెండ్స్ మేము ఈ ప్లేస్ని చూస్ చేసుకున్నాం, ఈరోజు ఇక్కడికి వచ్చాం. మాకు చాలా నచ్చింది. మేము ఎవ్రీ పిక్నిక్స్ ఇక్కడే స్పెండ్ చేసుకుంటాం. మా ఫ్యామిలీ మెంబర్స్తో వచ్చి ఇక్కడే మేము టైం స్పెండ్ చేస్తాం. నేను అనేది ఏంటంటే వేరే ప్లేసెస్ మన వైజాగ్ వదిలి వేరే ప్లేసెస్కి వెళ్ళి మనీ వేస్ట్ చేసుకోవడం కన్నా మన దగ్గరలో ఉన్న ఇంత మంచి ప్లేస్ని యూస్ చేసుకుని చక్కగా మంచి మెమరీస్ తీసుకోవచ్చు అని నా అభిప్రాయం. అందరూ పిక్నిక్స్ కానీ చిల్డ్రన్స్ దేనికైనా తీసుకుని వచ్చి మంచిగా టైం స్పెండ్ చేసే ప్లేస్ ఇది. నాకైతే చాలా ఫేవరెట్ ప్లేస్. మేము ఎప్పుడు వస్తుంటాం, ఈరోజు వచ్చాం, నెక్స్ట్ ఇయర్ వస్తాం. ఇంకా నేను చెప్పే సజెషన్ ఏంటంటే ఎవరైనా ఇక్కడికి వచ్చి హ్యాపీగా స్పెండ్ చేయొచ్చు. ఎక్కడెక్కడికో ప్లేస్కి వెళ్ళి మనీ వేస్ట్ చేసుకునే అవసరం లేదు. థ్యాంక్ యూ అండి. ఇది మొత్తానికి మనం చూస్తే కనుక అరకు వచ్చే పర్యాటకులు అందరూ కూడా ఒక మంచి బ్యూటిఫుల్ లొకేషన్లో మేము ఉండటం వలన ఇక్కడ ఈ మెమరీస్ అన్నీ మాతో పాటు ఎప్పుడు కూడా ట్రావెల్ చేస్తూ ఉంటాయని అంటున్నారు. మొత్తానికి ఇలాంటి ప్లేస్ అనేది వైజాగ్కి దగ్గరగా ఉండడం అనేది మనందరం కూడా చాలా అదృష్టం చేసుకున్నామని చెప్పి కూడా భావిస్తున్నామని అంటున్నారు. ఈ శీతాకాలంలో అరకు అందాలు మా అందరినీ కట్టి పడేస్తున్నాయని చెప్తున్నారు. అరకు టూరిజాన్ని ప్రపంచ స్థాయిలో అభివృద్ధి చేసేందుకు కూటమి సర్కార్ పలు ప్రాజెక్టులు తీసుకొస్తోంది. ఇప్పటికే అరకు కాఫీకి ఇంటర్నేషనల్ బ్రాండింగ్ కల్పించింది. తద్వారా ప్రభుత్వానికి గిరిజనులకు ఆదాయ మార్గాలను అభివృద్ధి చేయబోతున్నారు. అరకు అందాలు అదరహా అనిపించేలా ఉంటాయి కాబట్టే వరల్డ్ క్లాస్ టూరిజంగా అరకుని ప్రమోట్ చేయబోతుంది ప్రభుత్వం. ఇప్పటికే ఇక్కడికి పర్యాటకుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో వచ్చే సీజన్స్లో మరిన్ని సౌకర్యాలు కల్పించి పర్యాటకులకి మరింత మంచి అనుభవాల్ని ఆనందాల్ని ఇచ్చేలాగా టూరిజం శాఖ కూడా ప్రత్యేకమైన ఏర్పాట్లు అయితే చేస్తుంది. దీంతో విశాఖపట్నం నుంచి అరకు టూరిజం అనేది వరల్డ్ క్లాస్ ప్రమోషన్ అనేది ఖచ్చితంగా జరిగి తీరాల్సిందే. మరి ఇక్కడికి వచ్చే వాళ్ళందరూ కూడా ఒక అందమైన అనుభవాన్ని తనతో తీసుకెళ్లాల్సిందే. వీడియో జర్నలిస్ట్ ధనుష్తో అనురాధ, HM TV, విశాఖపట్నం.